ఢిల్లీ దంగల్ స్కెడ్యూల్ వచ్చేసింది. మరి హస్తినలో పాగా వేసేది ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ ఉవ్విళ్ళూరుతూ ఉంటే ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ స్కెచ్లేస్తోంది. అటు కాంగ్రెస్ ఒంటరి పోరుకు రెడీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో పై చేయి సాధించేది ఎవరా అనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. ఒకే రాష్ట్రంలో ఎన్నికలు కాబట్టి స్పీడ్గానే ప్రక్రియ పూర్తయ్యేలా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఒకే విడతలో జరిగే ఎన్నికల కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నామినేషన్లకు జనవరి 17గా డెడ్లైన్ పెట్టింది ఈసీ. So this is the schedule. We will start, it's a single phase election. Date of notification will be 10th of January, Friday. Last date of making nomination will be 17th of January. Scrutiny on 18th of January. Withdrawal 20th. These are the statutory periods of time which is given. ఢిల్లీలో మొత్తం 1,55,00,000 మంది ఓటర్లున్నారు. ఈ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. వరుసగా 2 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. గతంలో దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా హస్తిన అసెంబ్లీని దక్కించుకోవాలని స్కెచ్లేస్తోంది. దీంతో 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఎలక్షన్ షెడ్యూల్ రావడం ఆలస్యం. పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఈసారి జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ కంటే ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్కే విషమ పరీక్ష అంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీవాల్ తాను అవినీతికి పాల్పడలేదని నమ్మితేనే ఓటేయండి, అలా అయితేనే సీఎం పీఠం ఎక్కుతా అని ప్రచారం చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 7 సీట్లు గెలుచుకుంది. దీని ద్వారా తాము బలం పెంచుకున్నామని చెబుతున్న కమలం పార్టీ లోక్సభ ట్రెండ్ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మాటల యుద్ధంలో ముందున్న కమలం పార్టీ నేతలు ఏకంగా ఢిల్లీ సీఎం ఆప్ కీలక నేత అతిషీపై వ్యక్తిగత విమర్శలతో వ్యూహాలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు, ఢిల్లీలో చేపట్టిన డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. సీఎం అధికార నివాసం నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్ హస్తానికి హ్యాండ్ ఇచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో చేతులు కలిపేది లేదని చెప్పేసిన కేజ్రీవాల్ 70 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. దీంతో సింగిల్గానే బరిలోకి దిగుతున్న హస్తం పార్టీ అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో కాస్త వెనకబడిందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. గతంలో ఢిల్లీని పాలించిన కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉంది. కానీ అందులో చాలా వరకు ఆప్ బీజేపీలోకి వలస వెళ్లింది. దీంతో మిగతా క్యాడర్ను సమర్థంగా వాడుకోవడంపై కాంగ్రెస్ గెలుపు అవకాశాలున్నాయి. మరోవైపు ఆమ్ ఆద్మీకి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించడం కాంగ్రెస్కు షాక్ ఇచ్చినట్లయింది. మొత్తంగా హస్తినాలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది.